Hello everyone, how are you all? I hope you are all fine. So children, మనం ప్రీవియస్ క్లాస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ఫస్ట్ మనం పాజిటివ్ సెంటెన్సెస్ ఇంకా నెగటివ్ సెంటెన్సెస్ వీటి నుంచి మనం లాస్ట్ క్లాస్లో క్వశ్చన్స్ కూడా ఎలా కన్వర్ట్ చేయాలనేది లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. పాజిటివ్ని నెగటివ్ సెంటెన్సెస్ని క్వశ్చన్స్ కిందకి ఎలా ఫామ్ చేయాలని నేర్చుకున్నాం. సో వాటికి మనం ఫార్ములాస్ కూడా రాసుకున్నాం. వాటిలో ఉన్న ఫస్ట్ ఏ సెంటెన్స్ని ఎక్స్పాండ్ చేయాలి, మనం ఎలా క్వశ్చన్ ఫామ్ చేసుకోవచ్చు అని నేర్చుకున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ మనకి ఈ పాస్ట్ టెన్స్లో మనకున్న ఫస్ట్ సబ్టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ కదా. సో సింపుల్ పాస్ట్ టెన్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి సెకండ్ సబ్టెన్స్ ఏంటి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మనకి సెకండ్ సబ్టెన్స్ ఈస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇన్ టుడేస్ క్లాస్ మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. దాంట్లో మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే, సో మనం ఈరోజు నేర్చుకోబోయే టెన్స్ ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మనకి ఇదే సెకండ్ సబ్టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్లో ఈరోజు మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్లీ మనకి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, మనం దీన్ని ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే, ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మీనింగ్ ఏంటి అంటే, ఏదైనా ఒక పని కొంతకాలం క్రితం జరిగింది ఈ టైంకి. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఒక తెలుగులో వర్డ్ చెప్పుకోవాలంటే, ఈరోజు 26 నవంబర్ 20 కదా. సో ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. 26 నవంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్. అంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి, అంటే ఈ రోజున మీరు మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు కదా. సో అట్లా ఏదైనా పాస్ట్ అంటే గతంలో జరిగిన పని ఈరోజు మనం చెప్పుకుంటాం కదా. అంటే ఇంకా లెక్క చెప్పాలంటే, నిన్న ఇదే టైంకి మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు. అట్లా ఏదైనా పాతకాలంలో ఇదే టైంకి ప్రస్తుతం జరిగేది ఒక పని చెప్పుకుంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకుంటాం. లైక్ ఏదైనా ఇప్పుడు బర్త్డే అవ్వచ్చు, లేకపోతే ఒక ఫంక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఒక జర్నీ అవ్వచ్చు. నిన్న ఈ టైంకి మేము బస్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాం అని చెప్తూ ఉంటారు కదా. సో అట్లా ఏదైనా పాత పని అంటే గతంలో జరిగిన పని ప్రజెంట్ ఈ టైంకి నిన్న జరిగింది, 2 రోజుల క్రితం జరిగింది, 1 మంత్ బ్యాక్, 10 years బ్యాక్, ఇట్లా ఏ పనైనా గతంలో జరిగిన పని మనం ప్రస్తుత టైంకి మ్యాచ్ అవుతూ ఉంటే దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, సో దీనికి మనం నేర్చుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే, జనరల్గా మనం సబ్జెక్ట్ తర్వాత వాస్ ఆర్ వర్ వీటిని యూజ్ చేస్తాం. ఓకే, వాస్ ఆర్ వర్బ్ అనే హెల్పింగ్ వర్బ్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా మెయిన్ వర్బ్కి ఇన్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఈ రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ వాస్ ఆర్ వర్, ఇవి రెండు మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా మెయిన్ వర్బ్కి ఇన్ ఫామ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేద్దామని చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక జనరల్గా ఒక సెంటెన్స్, నేను నిన్న ఇదే టైంకి ఒక బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సో దట్ ఈస్ ద సెంటెన్స్. సెంటెన్స్ ఏంటి? నేను ఇదే టైంకి నిన్న ఈ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నాను అని సెంటెన్స్. సో మనం దాన్ని ఎలా రాసుకుంటాం అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? నేను అని చెప్పుకున్నాం కదా. సో సెంటెన్స్ సబ్జెక్ట్ ఈస్ I. ఓకే, సబ్జెక్ట్ ఈస్ I. నెక్స్ట్ వాజ్ ఆర్ వేర్ కదా. సో I వచ్చినప్పుడు వాజ్ వస్తుందా, వర్ వస్తుందా? ఈ వర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే, మనం ప్లూరల్ వచ్చినప్పుడు. ఓకే, ఈ వర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్లూరల్. ఇన్ కేస్ మనకు అక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఉంటే యూజ్ వర్. ఇంకా యూ ప్లూరల్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే యూ వచ్చినప్పుడు కానీ, సబ్జెక్ట్ అనేది యూ ఉన్నా ప్లూరల్ ఉన్నా యూస్
వర్. ఇన్ కేస్ ప్లూరల్ కానీ యూ కానీ లేదనుకోండి, వి డెఫినెట్లీ యూస్ వాస్ యాజ్ హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ మన ఏముంది ఇక్కడ, వాస్. ఐ వాస్, నేనేం చేస్తున్నాను, ఇదే బస్సులో నిన్న ఈ టైంకి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఐ వాస్ ట్రావెలింగ్, ఐ వాస్ ట్రావెలింగ్ ఈ బస్సులో. ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ బస్. ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ బస్ at this time. So this is the sentence. చూడండి ఒకసారి, ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ బస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. మనకి ఇందులో ఈ సెంటెన్స్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వాస్ ఇంకా ఇంగ్ ఫామ్ యాడ్ చేసుకోవడం. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్ సెంటెన్స్. వాస్ దేనికి యూజ్ చేయాలి, ఇంకా ఇంగ్ ఫామ్ అనేది ఖచ్చితంగా మెయిన్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ అనేది పెట్టాలి. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, సెంటెన్స్ రాసుకోకముందు ఆల్రెడీ మనం ఇక్కడ రాసుకున్నాం మెయిన్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ ఉండాలని. సో ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ బస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇన్ దిస్ అంటే మనం ఒకవేళ బస్సులో ఉండి చెప్పుకోవచ్చు, ఒకవేళ బస్సులో లేమనుకోండి, ఇంటి దగ్గర నుంచి చెప్పుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ ద బస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నేను ఈ టైంకి బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నాను అని చెప్పడం మన సెంటెన్స్ అనుకోండి, ఇలా రాసుకోవచ్చు. లేకపోతే మీరు బస్సులో ఉండే నేను నిన్న ఈ టైం కూడా ఇదే బస్సులో ఉన్నాను చెప్పుకోవాలంటే ఇక్కడ ఇన్ దిస్ అని రాసుకోవచ్చు. ఓకే, దిస్ అని రాసుకోవచ్చు ఒకవేళ అలా చెప్పుకోవాలంటే. లేకపోతే మీరు ఇంట్లో ఉండి చెప్పాలనుకుంటేనేమో ఇన్ ద బస్ ఎట్ దిస్ టైం ఎస్టర్డే అని చెప్పుకోవచ్చు. సో ఇందులో కూడా ఇది కూడా ఇంపార్టెంట్. ఎట్ దిస్ టైం అంటే ఈ టైంకి, ఈ ఒక పర్టికులర్ టైంకి నేను ఈ బస్సులో ఉన్నానని చెప్పడం ఈ సెంటెన్స్ ఉద్దేశం. సో చూడండి, సబ్జెక్ట్ అనేది మనకి ఐ అని తీసుకున్నాం. సో వాస్ మనకి మెయిన్ వర్బ్ అనేది ఇంగ్ ఫామ్ లో ఉంది. ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ ద బస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఈ టైంకి నేను నిన్న ఇదే బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సో దిస్ ఈస్ ద సెంటెన్స్. అండ్ ఇది అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం ఇంకో సెంటెన్స్ తీసుకుందాం. సో వి టేక్ సబ్జెక్ట్ యాజ్ దే. ఓకే, దే వేర్ అవుతుందా, వాజ్ అవుతుందా, దే వర్ అవుతుందా, వాజ్ అవుతుందా? చూడండి మీరే ఒకసారి. వాజ్ దేనికి రాసాం, సబ్జెక్ట్ అయ్యింది కాబట్టి వాజ్ రాసాం. వర్ ఎప్పుడు రాస్తాం, సబ్జెక్ట్ అనేది ప్లూరల్ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే యూ వచ్చినప్పుడు కానివ్వండి. మనకి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటిది, దే అంటే వారు, వాళ్ళు అని. సో సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్ హియర్ కదా, మనకి సబ్జెక్ట్ అని ప్లూరల్ వచ్చింది. సో వి రైట్. సో సబ్జెక్ట్ అనేది దే ఉంది కాబట్టి మనం ఏం రాసుకుంటాం, వర్ అని రాసుకుంటాం. సో దిస్ ఈస్ హెల్పింగ్ వర్బ్ హియర్. నెక్స్ట్ మనకి ఏం రావాలి, నెక్స్ట్ మెయిన్ వర్బ్, అది కూడా ఇంగ్ ఫామ్ లో ఉండాలి. సో దే వర్ ప్లేయింగ్, ప్లేయింగ్ ఈస్ మెయిన్ వర్బ్ అనేది ఇంగ్ ఫామ్ లో ఉంది. నెక్స్ట్ దే వర్ ప్లేయింగ్ క్రికెట్, ఓకే. ఎప్పుడు చెప్పుకోవాలి మనం, నిన్న ఈ టైంకి, లేకపోతే లాస్ట్ వీక్ ఈ టైంకి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఓకే, వారు లాస్ట్ వీక్ ఈ టైంకి క్రికెట్ ఆడుతున్నారు. దే వర్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైమ్ లాస్ట్ వీక్. చూడండి సెంటెన్స్, దే వర్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైమ్ లాస్ట్ వీక్ ఈ టైం కల్లా క్రికెట్ ఆడుతున్నారు. ఓకే, చూడండి మనకి ఎట్ దిస్ టైంకి బై దిస్ టైంకి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఎట్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఆ టైంలోనే జర్నీ చేస్తున్నారని. సో ఇక్కడ బై అంటే ఏంటంటే ఆ టైం కల్లా. ఇప్పుడు మనం జనరల్గా ఎట్లా చెప్పుకుంటామంటే, ఇప్పుడు మనకి 3కి మీరు ఒక మూవీకి వెళ్ళారు. ఓకే, 3 o'clock, ఎందుకంటే జనరల్గా ఏదైనా మూవీ షో 3కి స్టార్ట్ అవుతుంది. సో 2:30 3కి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు పర్టికులర్గా ఎట్ దిస్ టైం అని ఒక పర్టికులర్ టైం చెప్పుకోవచ్చు. బై దిస్ టైం అంటే ఈ టైం కల్లా, అంటే మీరు ఒక 4కి అట్లా వెళ్ళారనుకోండి, బై దిస్ టైం
ఈ టైం కల్లా నేను మూవీలో ఉన్నామని. ఒక పర్టికులర్ టైం లేనప్పుడు ఇట్లా బై అని యూజ్ చేసుకోవచ్చు. ఎట్ అంటే ఒక పర్టికులర్ టైం ఉన్నప్పుడు అని చెప్పుకోవచ్చు. సో అందుకే ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలియడానికే ఈ సెంటెన్స్లో ఎట్ అని రాశాను, ఈ సెంటెన్స్లో బై అని రాశాను. ఓకే, ఇప్పుడు చూడండి. దే వేర్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైం లాస్ట్ వీక్ ఈ టైం కల్లా వీళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. దే వర్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైం లాస్ట్ వీక్ ఈ టైం కల్లా వాళ్ళు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు అని చెప్పడం ఈ సెంటెన్స్ మీనింగ్. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇంకా మనకి వర్ ఎక్కడొస్తుంది, ఓన్లీ ప్లూరల్లోను. మళ్ళీ ఇంకా యూ, సబ్జెక్ట్ అనేది యూ వచ్చినప్పుడు కదా. సో వి టేక్ యూ యాజ్ ఎ సబ్జెక్ట్. ఓకే, యూ వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, అక్కడ యూ వచ్చినప్పుడు మనం ఏమొస్తుందని చెప్పుకున్నాం, వర్. యు వర్. నెక్స్ట్ ప్లేయింగ్ అంటే ఏంటిది, మెయిన్ వర్బ్ కదా. సో మెయిన్ వర్బ్ మనకి ఇక్కడ నువ్వు నిన్న ఈ టైంకి, లేకపోతే యువర్ ఈటింగ్ you are eating at this time day before yesterday. You were eating at this time డే బిఫోర్ ఎస్టర్డే. నువ్వు డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఏంటి, మొన్న అని. మీరు కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఏంటి, డే ఆఫ్టర్ ఎస్టర్డే అని డిఫరెంట్గా రాస్తున్నారు. సో డే బిఫోర్ ఎస్టర్డే ఏంటంటే అంటే ఎస్టర్డేకి ముందేంటి, మొన్న కదా. సో మొన్నని మనం డే బిఫోర్ ఎస్టర్డే అని రాసుకుంటాం. సో ఇక్కడ చూడండి, యూ ఈజ్ అ సబ్జెక్ట్, వేర్ ఈజ్ అ హెల్పింగ్ వర్బ్. సో నెక్స్ట్ ఈటింగ్ అనేది మెయిన్ వర్బ్ అనేది ఇన్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ ఎట్ దిస్ టైం అంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక పర్టికులర్ టైంని మెన్షన్ చేయడానికి యూస్ ఎట్ దిస్ టైం. సో డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న అని. ఓకే, సో దీస్ ఆర్ ద సెంటెన్సెస్ హౌ టు రైట్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్సెస్ని ఫామ్ చేసుకునే విధానం ఇదే. సో ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ వాజ్ ఆర్ వార్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఇన్ ఫామ్లో ఉంటుంది. ఇంకా మనం చేసే పని బట్టి ఇన్ ద బస్సా, లేకపోతే మనం దాన్ని బట్టి బై దిస్ టైం, ఎట్ దిస్ టైం. ఒక పర్టికులర్ టైం చెప్పాలనుకుంటేనేమో ఎట్ దిస్ టైం అని రాస్తాం. ఓకే, ఒక ఎజంప్షన్ టైం చెప్పాలంటే బై అని రాస్తాం. సో మనకి ఈ సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా. సో మీకు ఇచ్చే వర్క్ ఏంటంటే ఏవైనా ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ యూజ్ చేసుకుంటూ సెంటెన్సెస్ ఫామ్ చేయండి మీ ఓన్గా. సో మీ ఓన్గా రాస్తే మీకు అలవాటు అవుతుంది కాబట్టి రోజుకి ఒక 2-3 ఇస్తున్నాను. సో రాస్తేనేమో మీకు ఐడియా ఉంటాయి, రాయకపోతే మళ్ళీ ఎప్పుడు చూసినట్లు కొత్తగానే అనిపిస్తుంది. సో మీకు ఒకటి చెప్పాలి, సో ఇవి మీకు జనరల్గా చాలామందికి తెలిసే ఉంటాయి, కాకపోతే కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను. టుడే అంటే ఈరోజు, టుమారో, టుమారో అంటే రేపు, డే ఆఫ్టర్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. టుమారో తర్వాత ఏమొస్తుంది మనకి, మనం జనరల్గా తెలుగులో ఏం చెప్పుకుంటాం, ఎల్లుండి అని చెప్పుకుంటాం కదా. డే ఆఫ్టర్ టుమారో. నెక్స్ట్ డే బిఫోర్ ఎస్టర్డే. సో ఇవి మీ అందరికీ తెలుసు. ఇవి మీరు మిస్టేక్స్ చేస్తుంటేనే నేను చూసా ఇంగ్లీష్ గ్రామర్లోనే.
డే ఆఫ్టర్ టుమారోకో డే బిఫోర్ ఎస్టర్డే, వీటి ప్లేస్లలో మీరు డిఫరెంట్ మీనింగ్స్ రాశారు. సో అందుకే ఒకసారి క్లారిటీ వస్తుందని చెప్తున్నాను. డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి, రేపటి తర్వాత రోజు ఏమవుతుంది మనకి డే ఆఫ్టర్ టుమారో. ఒకవేళ ఎస్టర్డే అంటే ఏంటి నిన్న, సో ఎస్టర్డే అంటే ఏంటి నిన్న కదా. సో ఎస్టర్డే అంటే నిన్న, సో ఎస్టర్డే అంటే నిన్న కదా, దానికి ముందేమవుతుంది మొన్న అంటాం మనం. సో దాన్ని ఇంగ్లీష్లో డే బిఫోర్ ఎస్టర్డే అని రాసుకుంటాం. సో ఇవి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందని చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని కూడా మీరు ఒక సెంటెన్స్, ఒక 2 or 3 సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. సో దట్స్ యువర్ వర్క్, అంటే ఇవి కూడా రాసుకోండి. సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండ్ డిస్కస్ ద రిమైనింగ్ పార్ట్ ఇన్ దిస్ గ్రామర్. ఓకే.